ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్లో విధ్వంసంతో జరుగుతుంది అనడంలో సందేహం లేదు. దేవర రిలీజ్ అయితే అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్లు తగలబడటం మాత్రం పక్కా. ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కాంతార సినిమాలో నటిస్తున్నాడు అని వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలని సందర్శిస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్తో పాటు కాంతార హీరో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో కొల్లూరులోని శ్రీ మూకాంబిక ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బయటకు వచ్చి ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. రిపోర్టర్లు రిషబ్ శెట్టి కాంతార 2 సినిమాలో మీరు నటిస్తున్నారట, నిజమేనా అని అడిగారు. మీరు కాంతారాలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి అని అడిగారు. ఈ ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానమిచ్చాడు. రిషబ్ శెట్టినే దానిని ప్లాన్ చేయాలి. రిషబ్ ప్లాన్ చేస్తే సినిమాలో చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ సమాధానమిచ్చారు ఎన్టీఆర్. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని అందరూ అంటున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారేమో అని అంటున్నారు అభిమానులు. అంతేకాదు, ఎన్టీఆర్ కాంతార 2లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తాడా, లేదా ఇప్పుడు ఎన్టీఆర్ రెడీ అన్నందుకు అయినా రిషబ్ స్పెషల్ అపీరెన్స్ ఎన్టీఆర్ కోసం రాస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా 2022లో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. 16 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకోగా 450 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు, ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా రిషబ్కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మరి ఈ సినిమాపై ఎన్టీఆర్ స్పందించిన విషయంలో మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.